హాయ్ అండి, తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తలకాయ మాంసాన్ని నీట్గా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఆనియన్, టమాటా, గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా అందులోకి యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం కరివేపాకును అయితే యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కొంచెం కలుపుకోండి. తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి అయితే కుక్ చేసేయండి. ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మాంసం ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీడియో కోసం నేనైతే ఇది 2xలో ప్లే చేస్తున్నా. యాక్చువల్లీ ఇదైతే చాలా స్లోగా మిక్స్ చేస్తున్నాను. అలా మిక్స్ చేసేసుకున్నాక 1 మినిట్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి. అలా కుక్ చేసిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. అంటే మీరు తీసుకున్న మాంసానికి ఎంత సరిపడే వాటర్ ఉంటే అంత అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాక కుక్కర్ మూత అయితే పెట్టేయండి. ఒక 5 or 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీకు స్టార్టింగ్లో అయితే చూపించలేదు, మనకి తలకాయ మాంసంలో బ్రెయిన్ కూడా ఇస్తారు. అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 4 పీసెస్ కింద చేసేసుకొని అందులో యాడ్ చేసుకొని స్లోగా అయితే తిప్పండి, ఎందుకంటే బ్రెయిన్ చిన్నగా అయిపోతే బాగోదు. మేమైతే వీడియో కోసం అయితే 2xలో పెట్టుకున్నాం. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా అయితే తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి. అంతే, మీకు మంచి తలకాయ మాంసం అయితే రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ తలకాయ మాంసం వేసుకొని తినుగురు చాలా అంటే చాలా బాగుంటుంది. మా గోదావరి వాళ్ళకి అయితే ఇది బాగా స్పెషల్. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.